అయ్యో ఏమైంది అసలు కోడలి పిల్లకి? కోడల ఆరోగ్యం అంతగా బాలేదనిపిస్తోంది. ఆయమ్మా కోడల్ని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. చూస్తున్నావు కదా నువ్వు రాధిక, మీ కొత్త అమ్మ ఇక్కడికి రాగానే నాటకాలాడటం మొదలు పెట్టేసింది చూడు. ఇలాగే నాటకాలు ఆడి ఆడి ఏదో ఒక రోజు అందరినీ తన వైపుకు తిప్పేసుకుంటుంది. నేను చెప్పేది విను రాధిక, నువ్వు కూడా కొత్త అమ్మని అమ్మాని పిలవడం అలవాటు చేసుకో. ఎందుకంటే ఇంట్లో అందరినీ తన వైపు తిప్పేసుకుందనుకో, ఆ రోజు నీకు సంబంధించిన వస్తువులన్నిటినీ లాగేసుకుంటుంది. మీ నాన్నని మాత్రమే కాదు, నీ దగ్గరున్న మీ అమ్మ జ్ఞాపకాల్ని కూడా. నీకు అర్థమైందా లేదా? అమ్మా, మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. పూజ ఉంది కదా, మరి మీరు ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్నారు. నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను, సరేనా? ఇప్పుడు అవసరం ఏమీ లేదులే అమ్మా. ఇప్పుడు తనకి పూర్తిగా బానే ఉంది. అయినా వదినా, మా ముందు మీరు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా మంచి ఆడపడుచుని. టీవీలో చూసే ఆ చెడ్డ ఆడపడుచులా కాదు. అరే, నేను మీకు పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు ప్రియా, నేను మీకు పెద్ద ఆడపడుచుని. ఇక తినేమో నా చెల్లెలు అశ్విని. మీకు ఇంటి మొత్తంలో మేకప్ సామాన్లు ఎక్కడా దొరకకపోవచ్చు, కానీ తన గదిలో మాత్రం దొరుకుతాయి. సరిగ్గా చెప్పావు. ఇక ఈయనేమో నా ప్రియమైన భర్త కౌశిక్. హలో, మా అన్నా చెల్లెల పరిచయం ఇంతకు ముందే అయిపోయింది తెలుసా? ఏదేదో మాట్లాడకండి. వదినేమనుకుంటుంది? ఏమనుకుంటుంది? అన్నయ్యను గనక తమాషా చేస్తున్నాను అనుకుంటుంది. ఏం మగ్గంగా? అమ్మ మీకోసం కొత్త చీర, కొన్ని నగలు పంపించింది వదినా. ఈ రోజు మీ గృహప్రవేశం కదా, అందుకని మీరు ఇవే వేసుకోవాలి. ఇక ఆ తర్వాత చూడండి, మీ ఆరోగ్యం వెంటనే ఎలా నయమైపోతుందో. ఇప్పుడు నేను అమ్మకి చెప్పనా మీ ఆరోగ్యం బానే ఉందని? అప్పుడు తను కంగారు పడకుండా ఉంటుంది. ఇక నువ్వు తొందరగా తయారయ్యి వచ్చే వదినా. ఆలోగా మేమందరం కులదేవత పూజ కోసం ఏర్పాట్లు చేస్తాం. ముందు మీరు పూజ చేయాలి, ఆ తర్వాతే గృహప్రవేశం. మేం మీకోసం గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. వస్తాము. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,